దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ బాగున్నారా? ప్రతి మానవుడు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ఈ లోక జీవితం శాశ్వతం కాదు. మరణంతో ఈ జీవితం ముగిస్తుంది. తదుపరి జీవితం ప్రారంభమవుతుంది. అయితే తదుపరి జీవితం నిత్య సంతోషమా లేక నిత్య దుఃఖభరితమా అనేది మాత్రం మనం ఈ లోకంలో ఏ విధంగా జీవించామో అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఈ లోకంలో జీవించి ఉన్నప్పుడే మన పాపములు దేవుని చేత క్షమించబడి, క్రీస్తు రక్తములో కడగబడి, ప్రభువైన యేసుక్రీస్తు నిర్దేశించిన ఆ గొప్ప రక్షణ మార్గంలో జీవిస్తే మన శాశ్వత జీవితం నిత్య సంతోషంగా ఉంటుంది. దేవుని రాజ్యంలో అనగా పరలోక రాజ్యంలో నిత్య దేవుణ్ణి చూస్తూ నిత్యానందభరితంగా కొనసాగుతాం. అంతులేని ఆనందం, అనంతమైన ఆనందాన్ని పొందుతాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును.